మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు శ్రీశైలం మండలం సుండిపెంట బస్టాండ్ ఆవరణం నందు సోమవారం అత్యంత ఘనంగా జరిగాయి. వైసీపీ మండల నాయకులు భరత్ రెడ్డి, వట్టి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఓ ప్రభంజనమని, రాజశేఖర రెడ్డి నవ్వుల్లో స్వచ్ఛత, పిలుపులో ఆత్మీయతలు ఉంటాయని కొనియాడారు. మాట తప్పని, మడమ తిప్పని గుణంతో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. అంతటి మహానేతను కోల్పోయి 15 ఏళ్లు గడిచిపోయాయని, అయితే ఆ జ్ఞాపకాలు నేటికీ ప్రజల హృదయాల్లో చెరిగిపోలేదని అన్నారు. ముఖ్యంగా కూడా అశేష ప్రజానీకం యొక్క ఆశాజ్యోతి ఆరాధ్యుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి మనకు 2009 సెప్టెంబర్ 2 ఈ రోజున మరణించి అమరుడైనాడు. 15 సంవత్సరాలు ఈ రోజుతో ముగించుకొని ఆయన ప్రజలకు చేసిన సేవలు, ఆయన 108 అయితేమి, విద్యా వ్యవస్థ మీద కానీ, ఆరోగ్య వ్యవస్థ మీద కానీ, నెక్స్ట్ పీడిత తాడిత ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడంలో కూడా ఆయన చేసిన కృషి మనందరికీ కూడా వెళ్ళలేనిది. అంటే ప్రపంచ దేశాల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పథకాలను, ఆయన అవలంబించిన పరిపాలనా విధానాన్ని కొనియాడుతూ వేరే దేశాల్లో కూడా పాటిస్తున్నారు. రాష్ట్రాలే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా